కొంతమంది పిల్లలు వాళ్ళకి ఆకలి వేయకపోవడం వల్ల ఆహారం తీసుకోవడానికి చాలా మారం చేస్తూ ఉంటారు. ఈ సమస్యను మనం చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. అసలు ఈ సమస్యకి కారణాలు ఏమిటో వివరిస్తారండి? పిల్లలంటే రకరకాల వయసుల్లో ఆకలి లేకపోవడం అనే సమస్యను మనం చూస్తూ ఉంటాము. అందులో ఏంటంటే మరీ చిన్నపిల్లలు అంటే ఏంటంటే ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ వయసులో ఉన్నవాళ్ళు ఒక రకం, ఆ తర్వాత కొంచెం అంతకంటే పెద్దగా 4-5 ఏళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఉన్నవాళ్ళు ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట. మనం ఈ మరీ అంటే చిన్నపిల్లలు అంటే ఏడాది 2 ఏళ్ళ పిల్లలు అమ్మలు అన్నాలు వెనకాల పెట్టుకుని తిరుగుతూ ఉండటం, వాళ్ళు తినకపోవడం అంతా రోజు హడావుళ్ళు అవుతూ ఉంటాయి. ఈ తినకపోవడానికి చాలా వరకు అంటే 99% వరకు వాళ్ళలో ఎటువంటి అనారోగ్యం ఉండదు. చాలాసార్లు అంటే మనకి ఎక్కువగా కనపడే ఈ ప్రాబ్లమ్స్లో ఇక ఏంటంటే ఒకటి ఇష్టం లేకపోవడం, మెయిన్గా ఆ తినే తిండేదో ఇష్టం లేకపోవడం, లేకపోతే దృష్టి దాని మీద నిలవకపోవడం. ఇంకా కొంచెం ఏంటంటే పిల్లలు కొంచెం తల్లులు కొంచెం ఓవర్ ఎంతూసియాస్టిక్గా ఏం చేస్తారంటే కొంచెం సేపటికే మళ్ళీ ఏదో పెట్టాలి, నాకు టైం అయింది కదా పెట్టేయాలనుకుంటూ ఉంటారు. అంతకుముందే ఏ పాలు తాగుండి ఉండొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఈ పాలు అవి తాగిన తర్వాత కొంచెం సేపటికి మళ్ళీ ఆహారం పెడదామని ట్రై చేస్తున్నారు అనుకోండి, అంటే పాలతోటి కడుపు నిండిపోతుంది, ఇక మళ్ళీ ఆహారం తీసుకోలేకపోతారు. అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఒకే ఆహారం రోజు పెడుతున్నా వాళ్ళకి చికాకు వచ్చి తినలేకపోతూ ఉంటారు. ఇలా రకరకాల కారణాలు అన్నమాట. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే కడుపులో పురుగులు ఉన్నప్పుడు కూడా ఈ ఆకలి కాస్త మందగించిపోతూ ఉంటుంది. కొంతమంది పిల్లల్లో విపరీతంగా ఆకలి ఉంటుంది, కానీ కొంతమంది పిల్లల్లో ఈ కడుపులో పురుగులు అవి ఉన్నప్పుడు ఆకలి మందగించి తినలేకపోతూ ఉంటారు. అంటే మనం చూసినట్టయితే ఏంటంటే చాలా వరకు ఈ పిల్లలకి ఈ తినే తిండి మీద అయిష్టత వల్ల ఆకలి లేకపోవడం తప్ప అసలు అంటే ఏదో అనారోగ్యం వల్ల ఆకలి లేకపోవడం అనేది చాలా అరుదుగా కనపడుతుంది. ఇంకా లేకపోతే కనుక ఈ పురుగులు ఉండటం కానీ, లేకపోతే ఈ స్కూళ్ళల్లో కానీ ఏదైనా సైకలాజికల్ సమస్యలు ఉన్నప్పుడు కానీ వీళ్ళు తినకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సామాన్యంగా ఏంటంటే ఈ చిన్న పిల్లలకి ఏడాది 2 ఏళ్ళ పిల్లలకి అమ్మాలు అన్నం తినిపించేటప్పుడు ఏంటంటే బలవంతంగా తినిపించేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. ఆ మాట ఈ మాట చెప్పి నోరు తెరిపించి కుక్కేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం ఉండక అలా అలవాటు చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక రకమైన ఎవర్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి. అసలు తిండంటేనే ఒక వెగటు అన్నట్టుగా తయారవుతుంది. అలా కాకుండా ఏం చేయాలంటే వాళ్ళకి తినడానికి వాళ్ళకి ఇష్టం కలిగించాలంటే అంటే మనం ఎప్పుడైతే అన్నం తింటున్నామో మనతో పాటు వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి ఒక చిన్న కంచంలో వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళు ఇష్టంగా తీసుకుని తినడానికి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. లేకపోతే మనతో పాటు కూర్చుని మనం ఏం తింటున్నామో వాళ్ళు కూడా అదే తినేటట్టుగా ఒక అలవాటుని చేయాలన్నమాట. అంటే ఇది నేర్పిస్తే నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచి మొదలు పెడితే. కానీ ఏమవుతుందంటే చిన్నదనంలో కొంచెం ఎక్కువ ఉత్సాహంతో మనం ఎక్కువ బాగా తినిపించాలి, ఎక్కువ బాగా చూసుకోవాలి అని చెప్పి మనమే ఎక్కువగా వాళ్ళ వెనకాల పడి వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అని చూడకుండా బాగా పెరగాలి, బాగా ఆరోగ్యంగా ఉండాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటాం కదా. ఆ ఫోర్స్ చేయడం అనేది పూర్తిగా తగ్గించేసుకోవాలి. అలాగే ఇంక ఇప్పుడు 4-5 ఏళ్ల వయసు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళతోటి విపరీతంగా ఎప్పుడు చూసినా వీడు తింటలేదు ఇదే ఒక టాపిక్ అయిపోతూ ఉంటుంది. ఇంటికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి మావాడు తింటలేదు, ఇవే టాపిక్ మాట్లాడుతుంటారు అనమాట. ఇలా వింటూ ఉంటే నిరంతరం ఈ పిల్లలు ఏంటంటే ఇదేదో విశేషం కాబోలు అని వీళ్ళు అలాగే కంటిన్యూస్గా తినకుండానే ఉండిపోతూ ఉంటారు అనమాట. అందుకని పదే ఈ విషయం గురించి మాట్లాడడం అనేది పూర్తిగా మానేసేయాలి. డాక్టర్ గారు, పిల్లల్లో ఆకలి లేమి సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో మొట్టమొదటిది ప్రధానమైనది ఏంటంటే పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళకి ఆకలిని తర్వాత జీర్ణశక్తిని పెంచేటువంటి చాలా మంచి గుణం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఇవ్వదగినటువంటి చక్కటి ఔషధం అనమాట ఈ పిప్పళ్ళని తీసుకుని శుభ్రంగా అంటే ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా బాగు చేసుకుని దాని మూకుట్లో కొంచెం నెయ్యి వేసి ఈ పిప్పళ్ళు అందులో వేసి బాగా వేయించాలన్నమాట. అంటే మనం ఒకసారి ఇలా అంటే పటక్కుమని విరిగేలాగా పెళ్ళపళ్ళు ఆడడం అంటాం కదా, అలా అయ్యే వరకు వేయించుకుని, అంటే మాడిపోకూడదు, నల్లగా ఉంటుంది, మనకి మాడిపోయిందో లేదో తెలియకుండా అయిపోతుంది అనమాట. అందుకని సన్నటి మంట మీద జాగ్రత్తగా వేయించి దాన్ని తీసి పెట్టించుకోండి. చల్లారిన తర్వాత దాన్ని చూర్ణలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పాటి చూర్ణాన్ని తీసి కొద్దిగా ఔషధం తయారు చేసుకోవడానికి మీకు మోడల్గా చూపించడానికి ఇంకొక గిన్నెలో వేసి పెడతాను. తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే చక్కెర. పంచదారని అంటే ఇందాక పిప్పళ్ళ చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకున్నాం కదా, దానికి రెట్టింపు అంటే ఒక 200 గ్రాములు పంచదారని తీసుకోవాలి. అంటే పంచదార ఒక బేస్ లాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే పిల్లలకి నోటికి రుచిగా మందు వేసుకోవడానికి తేలిగ్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే మందు తయారవడానికి కూడా మనకు ఒక మీడియం లాగా పనిచేస్తుంది. ఇది మందు నిలవ ఉండడానికి పనికొస్తుంది. ఆ తర్వాత ఏంటంటే చక్కెరలో ఉన్నటువంటి ఒక శక్తి కూడా పిల్లలకి శక్తిలాగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఈ చక్కెరని ఇందాకటి పిప్పలి చూర్ణంలో కలుపుకుందాం. ఈ రెండింట్లోనే ఇప్పుడు మనం పాలు కలపాలి. 100 గ్రాముల పిప్పళ్ళ చూర్ణం, 200 గ్రాముల చక్కెర వేసాం కదా. ఇప్పుడు 400 మిల్లీలీటర్ల పాలు ఈ మిశ్రమంలో కలపాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం కొంచెం దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా కలపాలి. సుమారుగా ఒక 5 గ్రాముల దాల్చిన చెక్క చూర్ణాన్ని తీసుకోవాలి. ఈ దాల్చిన చెక్క కూడా ఏంటంటే ఆకలిని బాగా పెంచేటువంటి గుణం, తర్వాత జీర్ణశక్తిని పెంచేటువంటి గుణం కూడా ఉంటుంది. తర్వాత ఈ ఔషధం కాస్త రుచిగా మంచి సువాసన వచ్చేందుకు కూడా ఈ దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. 5 గ్రాముల చూర్ణాన్ని కలపాలని చెప్పాను కదా. ఇప్పుడు చేసినటువంటి కొంచెం ఔషధంలో కొద్దిగా చూర్ణాన్ని కలుపుతాను. ఇప్పుడు తర్వాత యాలకుల చూర్ణం కూడా కలుపుకోవాలి. ఈ యాలక్కాయ చూర్ణాన్ని కూడా ఒక 5 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక దాల్చిన చెక్క చూర్ణం అంతే తీసుకున్నామో యాలక్కాయ చూర్ణం కూడా అంతే తీసుకుని ఈ ఔషధ మిశ్రమంలో కలుపుకుందాం. ఇప్పుడు ఔషధానికి కావాల్సినటువంటి అన్ని మూలికలు మనకి రెడీ అయ్యాయి. వీటిని బాగా కలుపుతాను. ఇప్పుడు ఇదేంటంటే మీకు చూపించడం కోసమని మేము ఇలా గాజు పాత్రలో పెట్టాం, కానీ ఒక మందపాటి స్టీల్ గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ తీసుకుని వాడుకోవాలి. మీరు మందంగా ఉన్నది తీసుకోవాలి. ఎందుకంటే ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద బాగా ఉడకపెట్టాలన్నమాట. ఉడకబెట్టడం ఎంతసేపు అంటే ఇదంతా బాగా చిక్కబడి ఒక హల్వా లాగా తయారయ్యేంత వరకు దీన్ని ఉడకపెడుతూ ఉండాలి. అందుకని మాడిపోకుండా ఉండడం కోసమని అడుగున మందంగా ఉన్నటువంటి పాత్రను మాత్రమే వాడాలి. అలా బాగా ఉడికి కాస్త చిక్కబడిన తర్వాత అందులో ఒక 50 గ్రాములు నెయ్యి కలపాలి. నెయ్యి ఏంటంటే ఈ మనకి ఔషధం చక్కగా బాగుండడానికి ఔషధం పాడైపోకుండా నిలవ ఉండడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఏంటంటే నేతికి ఆకలిని జీర్ణశక్తిని పెంచేటువంటి గుణం కూడా ఉంది. అందువల్ల ఈ ఔషధంలో మనం సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో మంచి నేతిని, అంటే మీకు వీలైతే చక్కగా ఇంట్లో మీరు తయారు చేసుకున్నట్టయితే కనుక చక్కటి స్వచ్ఛమైన నెయ్యి తయారవుతుంది. అదైతే ఔషధానికి చాలా మంచిది అవుతుంది. ఆ నేతిని అంటే ఎప్పుడు ఈ మిశ్రమం అంతా ఉడికిపోయి బాగా చిక్కబడి ఒక హల్వా లాగా చిక్కబడ్డ తర్వాత ఈ నేతిని అందులో కలపాలన్నమాట. దాంతోపాటుగా కొంచెం తేనె కూడా కలపాలి. సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తేనెను కూడా ఈ మిశ్రమానికి కలిపినట్టయితే ఔషధం పూర్తిగా తయారైనట్టు అనమాట. ఇలా తయారైనటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో భద్రపరిచి ఉంచి చిన్నపిల్లలకి ఉదయము సాయంత్రము అంటే ఏంటంటే ఒక 1/2 చెంచాడు ఔషధాన్ని నాకించేయచ్చు. అలా కాకపోతే ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా అంటే చిన్న చిన్న లడ్డూలు ఒక కుంకుడు గింజంత పరిమాణంలో ఒక లడ్డూలాగా చేసి ఉంచేసి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఒక చిన్న చిన్న లడ్డూని ఇచ్చినట్టయితే కూడా వీళ్ళలో ఆకలి బాగా పెరిగి తినాలన్నటువంటి కోరిక చక్కగా ఉంటుంది.